ఈ నెల 22 ఆడియో రిలీజు, సెప్టెంబర్ 4 సినిమా రిలీజు. ఈ సినిమాని తెలుగులో మన సీమశాస్త్రి, దేనికైనా రెడీ లాంటి సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన నాగేశ్వర రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు తెలుగుకి. అలాగే సీడెడ్లో అత్తారింటికి దారేది, హార్ట్ అటాక్, అడ్డా అలాంటి ఎన్నో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన నరసింహ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారు. నాగేశ్వర రెడ్డి, నరసింహ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ జయసూర్య లోగో లాంచ్కి మన స్క్రీన్ ప్లే రైటర్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, రకరకాల క్రేజీ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు సెట్ చేసి సూపర్ హిట్ చేసిన క్రెడిట్ దక్కించుకున్న మన కోన వెంకట్ గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. గీతాంజలి అన్నారు, ఇప్పుడు శంకరాభరణం అంటారు. దర్శకుడిగా 16తో మొదలెట్టి కరెంట్ దిగే వరకు నాకు ఎంతో సపోర్ట్ చేసి మీ సహకారం నాకు అందించారు. అలాగే ఈరోజు ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్గా నేను పాయుం పులి అనే ఒక తమిళ్ సినిమాని అనువాద హక్కులు తెలుగుకి తీసుకోవడం జరిగింది. దీనికి కారణం విశాల్ మీద నమ్మకం. ఈ సినిమాని నేను కొనడానికి ముఖ్య కారణం తన సబ్జెక్ట్ సెలెక్షన్ కానీ, డైరెక్టర్ సెలెక్షన్ కానీ, మేకింగ్ కానీ, పబ్లిసిటీలో కాంప్రమైజ్ అవ్వని తన నేచర్ కానీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. విశాల్ నాకు చాలా బాగా నచ్చుతాడు. ఎందుకంటే సినిమా ఫ్లాప్ హిట్తో సంబంధం లేకుండా సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత అది ఫ్లాప్ హిట్ అనేది వాళ్ళు తేలుస్తారు. తమిళ్లో ఎంత పబ్లిసిటీ చేస్తారు అంటే బేసికల్గా తను స్టేట్ సినిమాలన్నీ తమిళ్ స్టేట్ సినిమాలు చేస్తారు, తెలుగు డబ్బింగ్ చేస్తారు. తమిళ్లో ఎంత పబ్లిసిటీ చేస్తారో తెలుగులో అంతకు మించి పబ్లిసిటీ చేస్తాడు తను. అంటే ఒక డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ రాకుండా ఎక్కడ తెలుగు ప్రేక్షకులకు సినిమాను అందిస్తాడు. అందువల్ల తన సినిమాలో ఒక పందెం కోడి ద్వారానే తను జనంలోకి అంతలా వెళ్ళిపోయాడంటే కారణం తన పబ్లిసిటీ, తన డెడికేషన్ నమ్ముతాను. సో ఈ సినిమాతో నన్ను, నా పార్ట్నర్ నరసింహ, మేము ఈ సినిమా చేయడానికి నరసింహ స్నేహితులు, నా ఫ్రెండ్స్ దేవేందర్, జగదీష్, సంజీవ్, నాగిరెడ్డి, ఇలాగా నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ప్లీజ్ బ్లెస్ మీ. ప్రేక్షకులు కూడా నేను కోరేది ఒకటే, నిర్మాతగా నా ప్రయాణాన్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే కోన గారు, దశరథ్ నాకు బాగా ఆత్మీయులు. అంటే మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు మనకి శుభం పలుకుతారు దేనికైనా సరే. అందుకే నేను ఫస్ట్ కోన గారికి ఫోన్ చేశాను, సార్ మీరు ఇలాగా వచ్చి లోగో ఆవిష్కరించాలనేసి. అంటే ఇంకొక మాట లేదు, వెంటనే వస్తా అన్నారు. అలాగే దశరథ్ నాకు బాగా, దశరథ్ నేను డైరెక్టర్ అవ్వకముందు, తను డైరెక్టర్ అవ్వకముందు కూడా బాగా పరిచయం మాకు. సో తను పిలవంగానే తను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు ఇద్దరికి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాగేశ్వర రెడ్డి గారు తను మొదలుపెట్టిన ఈ కొత్త ప్రయాణం నిర్మాతగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడుకు వచ్చాం. ఒక టెక్నీషియను ఒక కొత్త పందాలోకి, ఒక కొత్త బాటలోకి వెళ్తుండడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. నేను లోక్యం సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా మారా గుంటూరు డిస్ట్రిక్ట్కి. అలాగే గీతాంజలి అనే సినిమా నా కథ నచ్చి దానికి ఒక ప్రజెంటర్గా మారా. సో అవి రెండు నాకు సక్సెస్ తీసుకొచ్చాయి. అంటే బలంగా నమ్మి ఆ కథలు, ఆ సినిమా ద్వారా నేను చేయబోయే కొత్త ప్రయాణం కూడా నాకు విజయం సాధిస్తుందని ఒక నమ్మకంతో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్న ప్రతిసారి ఒక టెక్నీషియన్ విజయం సాధించాడు. అలాగే మా నాగేశ్వర రెడ్డి కూడా 100% దీంతో విజయం సాధిస్తాడు నమ్మకం నాకుంది. అలాగే నరసింహ గారు మా సినిమా గీతాంజలికి డిస్ట్రిబ్యూటర్ సీటెడ్కి. అలాగే నాకు ఆయనతో అప్పటి నుంచి పరిచయం. ఆయనకు కూడా ఆయన మిత్రులకి అందరికీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. నేను యాక్చువల్గా
నేను నిన్న నాగేశ్వర రెడ్డి గారిని పిలిచినప్పుడు నేను ఒక విషయం చెప్పలేదు. అదేంటంటే గత 4 yearsగా నేను డబ్బింగ్ ఫిలిమ్స్కి నేను రావడం మానేశా. అంటే ఏ ఫంక్షన్స్ కన్నా నా క్లోజ్ ఫ్రెండ్సే సూర్య లాంటి వాళ్ళు ఎన్నో ఫంక్షన్స్కి పిలిచిన ఆడియో ఫంక్షన్స్కి నేను వెళ్ళే కారణం ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టెక్నీషియన్స్, తెలుగు నిర్మాతలు, వాళ్ళతో పనిచేసే సినిమాలు ఇన్ని ఉండగా మళ్ళీ మనకు లేనప్పుడు ఆదరణ మనం ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కించుకోవాలి ఎత్తి మీద అనే ఒక దీంతో నేను ఒక సెల్ఫ్ ప్రిన్సిపల్గా పెట్టుకొని నేను డబ్బింగ్ సినిమాలకు వెళ్ళడం మానేశా. కానీ మొన్న ఈ మధ్యన వాళ్ళల్లో కూడా వాళ్ళ ధోరణిలో కూడా మార్పు అన్నది వస్తుంది. ఎందుకంటే బాహుబలి చిత్రం అది సైమల్టేనియస్గా రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద ఎత్తున అక్కడ తమిళ ఇండస్ట్రీ కానీ అలాగే తమిళ ప్రజానీకం కానీ ప్రేక్షకులు కానీ ఆదరించారు. అలాగే ఇప్పుడు శ్రీమంతుడు. సో కాబట్టి వాళ్ళ దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. కాబట్టి సో అంటే ప్రతి దాంట్లో కూడా ఇచ్చిపుచ్చుకోవడం అంటూ ఉండాలి. మనం వాళ్ళ హీరోల్ని, వాళ్ళ సినిమాలని, వాళ్ళ టెక్నీషియన్స్ని, ఎందుకంటే కళకి భాషా భేదం అలాగే ప్రాంతీయ భేదం ఉండకూడదని నేను బలంగా నమ్మే వ్యక్తులు ఒకడిని. అలాంటిది పరస్పరంగా ఉండాలి. మనం చేసే సినిమాలు, మన హీరోలు తీస్తున్న సినిమాలు, వాళ్ళు చేస్తున్న సినిమాలు అక్కడ ఎటువంటి ఆదరణ మనకి లభించినప్పుడు మనం మాత్రం ఎందుకు అనే ఒక పర్సనల్ రీజన్స్ తోటి నేను వ్యక్తిగతంగా వెళ్ళడం మానేశా. కానీ నాగేశ్వర రెడ్డి గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తి అవడం, అలాగే మొన్న మధ్యన వచ్చిన చిత్రాలని అక్కడ పరిశ్రమ కూడా చాలా ఇదిగా ఆదరించడంతో నా ఒట్టు తీసి గట్టును పెట్టి నేను దీని మీదకి వచ్చాను. సో అలాగే జయసూర్య సినిమాలో విశాల్తో పాటు కాజల్ ఆల్మోస్ట్ మన తెలుగు హీరోయిన్లా అంటే అమ్మాయి సో తను కూడా ఉంది. అండ్ ఇది ఒక పోలీస్ స్టోరీ. సో డెఫినెట్గా ఏ హీరో కూడా తన కెరీర్లో చేసిన పోలీస్ స్టోరీస్ అన్నీ కూడా చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. అలాగే విశాల్ కెరియర్లో ఈ పోలీస్ స్టోరీ, ఈ జయసూర్య అంటే చాలా పెద్ద హిట్ అవుతుందని మా నాగేశ్వర రెడ్డికి, నరసింహ గారికి, వాళ్ళ మిత్రులందరికీ మంచి విజయాన్ని చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. కాజల్, విశాల్ కలిసి నటిస్తున్న ఈ జయసూర్య సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మా నాగేశ్వర రెడ్డి నిర్మాతగా కూడా ఒక సూపర్ సక్సెస్ ప్రొడ్యూసర్ అవ్వాలని, నరసింహ గారు కూడా ఇంకో పెద్ద స్ట్రైట్ సినిమాలు తీసేంత స్థాయికి వీళ్ళు ఇమ్మీడియట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా డైరెక్టర్ సుశీంద్రన్ అని నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. నా పేరే శివ అని ఒక సినిమా తీశాడు, చాలా బ్రిలియంట్గా ఉంటుంది. వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్, ఇప్పుడు వెరీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తమిళ్. మన కాజల్ ఉంది, సో విశాల్ కూడా మనవాడే. సో ఇట్స్ లైక్ ఏ మన తెలుగు సినిమాలన్నీ ఆదరించి సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఓపెనింగ్ లోగో ఆవిష్కరణకు వచ్చేసిన కోన వెంకట గారికి, దశరథ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరించి మాకందరికీ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రసాద్ అండి, రాయలసీమలో చాలా సినిమా డిస్ట్రిబ్యూట్ చేశాను. అత్తాంటి దరిది, లౌక్యం, గుడి జరగలంత ఎందుకు, గీతాంజలి చాలా సినిమాలు చేశానండి. ఈ సినిమాతో నిర్మాతగా ఈ సినిమాలో వచ్చాను. నాగేశ్వర్ గారు నాకు పార్ట్నర్గా ఈ సినిమాలో ఉన్నారు. ఆయన వల్లే ఈ సినిమా ధైర్యంగా నిర్మాతగా రావడం జరిగింది. థ్యాంక్ యూ.